సహోదరులందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. మరి ఒక టీసీజీసీ స్త్రీల సహవాసానికి నా యొక్క ప్రేమపూర్వక ఆహ్వానం. ఒకరోజు యేసు ప్రభు వారు దేవాలయానికి వెళ్ళారు. అవి పస్కా పండుగ దినాలు. ఆయన దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఆయన చూసిన సంగతి ఏంటంటే, అక్కడ ఆయనకి చాలా స్టాల్స్ కనిపించాయి. ఆ యొక్క స్టాళ్లలో ఎడ్లు, గొర్రెలు, పావురాలు, మనీ చేంజర్స్, రూకలు మార్చేవారు కనిపించి చాలా బిజీగా హడావిడిగా ఆ యొక్క దేవాలయం యొక్క ఎంట్రన్స్ కనిపించింది. అది చూసిన యేసు ప్రభువు మనసులో వేదన పడి తట్టుకోలేక, నా తండ్రి గృహము ప్రార్థనా గృహము అనబడు గృహము, దీనిని వీరు ఒక వ్యాపార వ్యవస్థగా మార్చేశారు అనే బాధతో ఆయన ఒక కొరడా తయారు చేసుకొని అక్కడున్న వాటిని అన్నింటినీ తోలేయడం ప్రారంభించారు. ఆయన అలా తోలేస్తుండగా దేవాలయపు అధిపతులు, మతాధిపతులు త్వరగా వచ్చి, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నావు, ఇవన్నీ తోలేస్తున్నావేంటి, ఏ అధికారంతో నువ్వు ఈ పని చేస్తున్నావు, ఎవరిచ్చారు అసలు నీకు ఈ అధికారము, ఏ సూచక క్రియతో నీ యొక్క అధికారము మాకు ప్రూవ్ చేసుకోగలవు అని వారు ఆయన ప్రశ్నించినప్పుడు, యోహాను 2:19 ఆయన ఒక చక్కని మాట చెప్పారు. యోహాను 2:19, యేసు, ఈ దేవాలయము పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. అయితే వారు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అంటే వారేమనుకున్నారంటే, ఆ హేరోదు రాజు కట్టించిన ఆ దేవాలయం గురించి వారు ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటిది, 46 సంవత్సరాలు పట్టింది ఈ యొక్క దేవాలయం కట్టడానికి, నువ్వు 3 రోజుల్లో దీన్ని కట్టేస్తావా అని వారు అర్థం చేసుకున్నారు. కానీ యేసు ప్రభు వారు ఆయన శరీరం గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. 21లో ఉంది చూడండి. అయితే ఆయన తన శరీరమును దేవాలయంను గూర్చి ఈ మాట చెప్పాను. ఇవాళ క్లుప్తంగా మనము ఈ యొక్క అంశాన్ని ధ్యానిద్దాము. నిజానికి పునరుద్ధానము చెందిన యేసు ప్రభు ఆయన 3 రోజుల్లో ఆయన శరీరమే లేపబడడం కాదు, కానీ ఆయన శరీరంలో తన సంఘాన్ని ఏర్పరచుకుంటా ఉన్నాడు. హీ వాజ్ బిల్డింగ్ హిస్ చర్చ్. సంఘముని స్థాపించడానికి ఆయన ప్రాణాన్నే అర్పించవలసి వచ్చింది అంటే there is definitely something very significant about the church. సంఘం అనేది ఎంతో అమూల్యమైనది. ఆయన రక్తాన్ని వెలగా ఇచ్చి ఆయన సంఘాన్ని కొన్నాడు, స్థాపించాడు అంటే ఈ సంఘం ఎంతో అమూల్యమైనది. అయితే చాలామందికి ఈ యొక్క రైట్ అండర్స్టాండింగ్ లేక, సంఘం అంటే ఒక కరెక్ట్ అండర్స్టాండింగ్ లేక, దాని గూర్చి చులకనైన భావన కలిగి ఉండడం, లేకపోతే ఒక హేళన చేయడం, ఇంకొందరైతే అసలు సంఘంలో పాటించలేకుండా ఉండడం. దే డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ద చర్చ్. సంఘంలో పాలు పొందులు పంచుకోవడం కూడా వారికి ఇష్టం ఉండదు. సంఘానికి దూరంగా ఉంటారు. అయితే నేను అనుకోవడం వారికి రైట్ అండర్స్టాండింగ్ లేక అలా జరుగుతుందేమో. మరి ఒకసారి మనము వాక్యం నుండి సంఘాన్ని గురించి ప్రభు ఏం చెప్తున్నాడు అనేది మనం తెలుసుకుందాము. లెట్ us look to the Lord in prayer. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క శరీరమైన సంఘాన్ని గురించి కొన్ని విషయాలు ప్రభువా నా తండ్రి మాతోను మీరు మాట్లాడి మీ యొక్క సత్యమును నా తండ్రి మాకు బోధించమని, వెల్లడిపరచమని, తద్వారా మా యొక్క మనోనేత్రాలు తెరవబడలాగున అర్థం చేసుకున్న మేము ప్రభువా నా తండ్రి వాక్యానుసారంగా నడవగలిగి మీ యొక్క నామాన్ని మహింపరచులాగున మీరే మహిం పొందమని నా ప్రభు నా రక్షకుని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అయితే యేసు ప్రభువారు తిరిగి పునరుద్ధానం చెందినప్పుడు ఆయన శరీరము తిరిగి లేపబడమే కాకుండా
ఆయన శరీరములో సంఘాన్ని ఆయన అమరుస్తున్నాడంట. దేవుని వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడింది. ఎఫెసీ 1:20-23. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-23. ఆయన ఆ బలాతశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండ పెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఆ సంఘము ఆయన శరీరము. మనము ఈ యొక్క దేవాలయం గురించి అర్థం చేసుకోవడానికి కొంచెం బ్యాక్ ట్రాక్ అవుదాం. అంటే సంఘము ఎందుకు అంత ప్రాముఖ్యమో, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చర్చ్, ఆయన శరీరములో సంఘాన్ని ఏర్పరచడం, అమర్చడం అంటే ఏంటి అనేది చూసుకుందాం. మొట్టమొదటిగా మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఆయనే సంఘమై ఉన్నాడు. త్రిత్వము అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధుల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. ముగ్గురు వ్యక్తులు ఏకమై ఉన్న దేవుడు. ఇది ఒక సంఘం. మన దేవుడే సంఘమై ఉన్నాడు. సంఘము అంటే నేను చెప్పేది ఒక చర్చ్ బిల్డింగ్ కాదండి. నేను మాట్లాడే సంఘము ఇట్స్ అబౌట్ కమ్యూనిటీ. తెలుగులో చెప్పుకోవాలంటే సమాజము. ఎక్కడ 2-3 కూడి ఉంటారు, దాన్ని మనం సమాజం అంటాం. కమ్యూనిటీ, కమ్యూనియన్, సహవాసము అనేది ఈ కమ్యూనిటీ నుంచి వచ్చిన పదం. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు సమాజములో ఉన్న దేవుడు. త్రియేక దేవుని మనం ఆరాధిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు యుగ యుగాల నుండి యుగ యుగముల వరకు వీరి యొక్క బంధము ఏనాడు తెగిపోయే బంధము కాదు. దే ఆర్ ఇన్ అ కమ్యూనిటీ. అయితే ఒకనొక నాడు మన దేవుడు సృష్టిని సృష్టించాలనుకున్నప్పుడు, అందున మానవుణ్ణి సృష్టించాలనుకున్నప్పుడు తన పోలికలో తన స్వరూపమందు సృష్టించాలి అన్న ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. మరి సమాజముగా ఉన్న దేవుడు మానవుని సృష్టించినప్పుడు సమాజముగానే సృష్టించాలని అనుకున్నాడు. ఒక సంఘంగా సృష్టించాలనుకున్నాడు. అందుచేతనే మానవుని సృష్టించినప్పుడు, లేక ఆదాముని సృష్టించినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆయన ఎప్పుడో ఆలోచన కలిగి ఉన్నాడు. ఆదాము కొంతకాలం అయిపోయిన తర్వాత, అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను అని ఆయన ఏడ్చిన తర్వాత అప్పుడు దేవుడు బుర్రగొక్కుని, అవునా నువ్వు ఒంటరిగా ఉన్నావా అయ్యో అని దేవుడు చెప్పలేదండి. ఆదాముని సృష్టించినప్పుడే దేవుడికి తెలుసు ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడికి తెలుసు. ఎందుకంటే సంఘమై ఉన్న దేవుడు మానవుని కూడా సంఘములో ఏర్పరచడానికి సృష్టించాడు. అంటే ఏంటి అంటే, మానవుడు దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, పొరుగు మానవునితో సహవాసం కలిగి ఉండడానికి, ప్రేమ అనే అనుబంధంలో వీరు ఐక్యపరచబడడానికి మానవుని సృష్టించాడు. అయితే ఎప్పుడైతే మానవుడు పాపంలో పడిపోయాడో ఎగ్జాక్ట్లీ ఈ సంఘం అనేది డిస్ట్రాయ్ అయిపోయింది, నాశనం అయిపోయింది. మానవుడు దేవునితో సహవాసం కోల్పోయాడు, తన తోటి మనుషునితో కూడా సహవాసము కోల్పోయాడు. పాపం చేయగానే ఫస్ట్ థింగ్ ఆదాము తన వ్యక్తిత్వాన్ని డౌట్ చేశాడు. అంతేకాదు దేవుని నుండి దాక్కున్నాడు, దేవునితో సహవాసం కోల్పోయాడు. అంతేకాదు అవ్వమ్మని బ్లేమ్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు అవ్వమ్మ మీద కవిత్వాలు రాసిన ఆదాము ఇప్పుడు అంటున్నాడు,
నువ్విచ్చిన ఈ స్త్రీ బట్టి నా కొంప మునిగింది అంటున్నాడు. అంటే అటు దేవుణ్ణి నిందిస్తున్నాడు, అటు తన తోటి పొరుగు మానవుని కూడా దూషిస్తున్నాడు. అంటే ఆ యొక్క సమాజంలో బీజం వచ్చేసింది, లేకపోతే ఆ యొక్క సంఘములో అది నాశనం అయిపోయింది. ఆ తర్వాత వారి పిల్లలు ఎలా ఉన్నారండి? కయీను ఏబేలు. అది మొదటి కుటుంబం. చెప్పుకోవాలంటే అది ఈ భూలోకంలో మొదటి సంఘం, చిన్ని సంఘం. కయీను ఏబేలు దగ్గరికి వచ్చేటప్పటికి కయీను తన సహోదరుని యొక్క మంచితనాన్ని తట్టుకోలేక, he couldn't stand the righteousness of his brother. అది తట్టుకోలేక వెళ్ళి తన తమ్ముడిని హత్య చేసేసాడు. హత్య చేసిన తర్వాత ప్రభువారు కయీను దగ్గరికి వచ్చి, నీ సహోదరుడైన హేబెలు ఎక్కడ కయీను అని అడిగినప్పుడు కయీను యొక్క రిప్లై ఏంటండి? ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడు దేవుడికి? నాకేం తెలుసు ఎక్కడున్నాడో? నేనేమైనా నా సహోదరునికి కావలి వాడనా? ఇన్ఫ్యాక్ట్ ముమ్మాటికి కయీను తన సహోదరుడికి కావలివాడే. ఒకరికొకరు అన్యోన్యత కలిగి ఒకరికొకరు కావలిగా ఉంటారని, ఒకరినొకరు వారు రెస్పాన్సిబిలిటీ వహించి జీవిస్తారని దేవుడు వారిని సహోదరులుగా సృష్టించాడు. కానీ ఇప్పుడు దాన్నే కయీను ట్విస్ట్ చేసి ఏమంటున్నాడు? నేనేమన్నా నా సహోదరునికి నేను రెస్పాన్సిబులా? నన్ను అడుగుతున్నావేంటి నా సహోదరుని గురించి అన్నట్టు దేవునితో మాట్లాడాడు. మనం చూస్తే అదే వైఖరి, అదే మనస్తత్వం ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత సంఘంలో కూడా ఇటువంటి మెంటాలిటీ కలిగి ఉన్నాం. ఐఎమ్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్, పక్కనోడు గురించి నాకెందుకు అన్న ఒక మెంటాలిటీ. కాకపోతే చూడండి, దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఈ రీతిగా ఇటువంటి ఉద్దేశంతో ఆయన సృష్టించలేరు. కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్, ఆదాం అవ్వలు, కయీను, హేబెల్ యొక్క కుటుంబం నాశనం అయిపోయిన తర్వాత ఒక 10 జనరేషన్స్ తర్వాత, అంటే నోవహు టైంకి వచ్చేటప్పుడు చూసుకుంటే ఏమైందండి? సమస్త మానవాళి ఊహలు తలంపులు కూడా చెడ్డవైపోయాయంట. దేవుడు మనసులో నొచ్చుకునే అంత చెడ్డవైపోయాయి. అంటే బేసికల్గా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు, ఒకరి పట్ల ఒకరు ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కూడా వహించట్లేదు. అదంతా స్వార్థపూరితమైన, దేవుణ్ణి ప్రేమించలేని, తోటి సహోదరుని ప్రేమించలేని మనస్తత్వాలతో వారు ఉంటుండగా ఆఖరికి ప్రభు ఏం చేశాడంటే జల ప్రళయంతో వారిని అందరినీ నాశనం చేశాడు, నోవహు యొక్క కుటుంబం తప్పించి. ఆ తర్వాత మనం ముందుకు వెళ్తే కొన్ని తరాల తర్వాత అబ్రహాముని ఆయన ఏర్పరచుకొని, సరే అబ్రహాం ద్వారా నేను నా జనాంగమైన ఇశ్రాయేలుని నేను ఏర్పరచుకుంటాను, వారికి నేను మరలా నా ఆజ్ఞలు ఇచ్చి ఆ ఆజ్ఞల ద్వారా సంఘముగా, ఒక పరిశుద్ధమైన సమాజముగా, పరిశుద్ధమైన దేవునితో సహవాసము కలిగిన సమాజము ఏ రీతిగా ఉండాలనేది నా ఆజ్ఞల ద్వారా వారికి నేను బోధించి వారిని స్థిరపరుస్తాను అని దేవుడు ఉద్దేశం కలిగి ఐగుప్తి బానిసత్వం నుంచి ఈ ప్రజలను తను విడిపించి అరణ్య మార్గంలో వారికి ఆ 10 ఆజ్ఞలను ఇస్తాడు. బేసికల్గా ఆ 10 ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? ఆ 10 ఆజ్ఞలు, ఈ దేవుణ్ణి పూర్ణంగా నువ్వు సంపూర్ణంగా నువ్వు ప్రేమించు, నీ తోటి వాడిని కూడా నువ్వు నీవలే ప్రేమించు, అంతే కదా. యేసు ప్రభు దాన్ని సంక్షిప్తంగా చాలా షార్ట్ బట్ వెరీ పవర్ఫుల్గా చెప్పారు. ఆ యొక్క 10 ఆజ్ఞలు ఏంటో, లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నేబర్. సో ఇది చెప్పి ఇశ్రాయేలుకి మీరు ఇలా ఉంటే క్షేమకరమైన జీవితము, సంతోషకరమైన జీవితం మీరు కలిగి ఉంటారని వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. అంతేకాదండి, ఆ ఎడారిలో వారికి మందసం కూడా ఇచ్చాడు. ఈ మందసం అనేది ఇట్ ఈస్ అ ఫిజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షతకి అది సాదృశ్యంగా ఉంది. దేవుడు సర్వాంతర్యామి కదండి, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు కదా. ఒక మందసంలోనే ఆయన ఉంటాడా అంటే ఎస్, దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు. కానీ ఆ మందసం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, ఆ యొక్క ఇజ్రాయేలీ క్యాంప్ మధ్యలో ఆ మందసం ఉండటం బట్టి అది చూసినప్పుడల్లా ఇశ్రాయేలుకి ఏమని గుర్తొస్తుందంటే, పరిశుద్ధమైన దేవుడు మా దేవుడు,
మా మధ్యన నివసిస్తున్నాడు. పరిశుద్ధతలో మేము కూడా సహవాసం కలిగి ఉండాలని ఆయన మాతో నివసిస్తున్నాడు. మా రాజు, మా ప్రభువు ఈయనే అని వారికి జ్ఞాపకం రావాలి. చూడండి, మన దేవుడు ఎక్కడో పరలోకంలో కూర్చొని మన కింద నుండి అయ్యా అయ్యా అని ఆయనని, పరలోకంలో ఉన్న తండ్రిని వేడుకునే దేవుడు కాకుండా మనతో నివసించాలని ఆశపడిన దేవుడు. ఆ సహవాసం గురించి, ఆ సహవాసం కోరుకొని ఆయన మానవుణ్ణి సృష్టించాడు. సృష్టి మొదలుకొని మనం ఇదే చూస్తాం. ద లార్డ్ హూ వాంట్స్ టు డ్వెల్ విత్ అస్ అండ్ ఇన్ అస్. సో మందసాన్ని ఆయన ఇశ్రాయేలీయుల మధ్యలో పెట్టి మీతో పాటుగా మీ మధ్యలో నేను నివసిస్తాను అని ఆయన కోరుకున్నాడు. ఆ తర్వాత వారి యొక్క ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళిపోయినప్పుడు, కనాన్ దేశంలో వారు స్థిరపడిన తర్వాత సొలొమోను మహారాజు ద్వారా ఆ యొక్క స్థిరమైన ఒక ఆలయాన్ని వారు కట్టారు. దేవుడైన యెహోవా దేవుడు మరి సొలొమోను రాజు ద్వారా ఆ యొక్క కట్టడాన్ని నిర్మించారు. అయితే ఆ మందసాన్ని పొందుకున్న ఇశ్రాయేలు 10 ఆజ్ఞలు పొందుకున్నారు. ఇప్పుడు దేవాలయం కూడా వారు నిర్మించుకున్నారు. అయితే యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు, శరీరధారి ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు, ఆ దేవాలయంలోకి ఆయన ప్రవేశించినప్పుడు ఆ యొక్క దేవాలయం పరిస్థితి ఏంటంటే దొంగల గుహగా మీరు మార్చేశారు అంటున్నాడు. ఎంత ఎంత భయంకరమైన, ఎంత విషాదకరమైన పరిస్థితి. దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధి, పరిశుద్ధమైన ప్రసన్నత కలిగి ఉండవలసిన ఆ యొక్క దేవాలయం ఏం చేసేసారంటండి, ఒక వ్యాపార స్థలంగా, లావాదేవీలు జరుగు ఒక ప్రదేశంగా, దొంగల గుహగా మార్చేశారు అని యేసు ప్రభు అంటూ, ఇక లాభం లేదు, దీన్ని కూడా మీరు పాడు చేశారు, పడగొట్టేయండి, 3 దినాల్లో నేను దీన్ని లేపుతాను. కానీ ఈసారి నేను లేపినప్పుడు ఈ దేవాలయము మృతతుల్యమైన జీవము లేని రాళ్లతో కట్టబడిన ఒక కట్టడం కాదు, జీవము గల రాళ్లతో నా సంఘాన్ని నేను నా శరీరముగా కడతాను అన్నాడు. లివింగ్ స్టోన్స్. ఎవరు ఆ జీవం గల రాళ్ళు అంటే నేను, నువ్వు. రండి, ఎఫెసీ 2వ అధ్యాయము 19 నుండి 22. ఎఫెసీ 2:19 నుండి 22. కాబట్టి ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. ఇంకొక చాట పేతురు చెప్తాడు, 1 పేతురు 2:5. 1 పేతురు 2:5లో ఈ రీతిగా వ్రాయబడింది, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనము ఎవరమంటండి? సజీవమైన రాళ్లుగా, ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నాము అని ఇక్కడ పేతురు అంటున్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏంటి? రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, బాప్తిజం పొందిన ప్రతి విశ్వాసి ఇప్పుడు ఒక సజీవమైన రాయి. నేను ఒక సజీవమైన రాయి, మీరు ఒక సజీవమైన రాయి. ఈ సజీవమైన రాయి ఎందుకని సజీవంగా చేయబడింది? ఆయనకి నివాస స్థలముగా చేయడానికి, ఆ యొక్క నిర్మాణంలో మనం కూడా అమర్చబడడానికి మనం సజీవంగా చేయబడ్డామంట.
అందుకోసము మనల్ని ఒక సజీవరాయిగా చేశాడు. నేను సజీవరాయినండి, కానీ నేను ఎక్కడ కూడా అమర్చబడడానికి నాకు ఇష్టం ఉండదండి. ఆ దేవాలయంలో, ఆ యొక్క సంఘంలో నేను అమర్చబడుతుంటే నాకు చాలా సఫకేటింగ్గా ఉందండి, నాకు కష్టంగా ఉందండి, సంఘంతో నాకు ఎటువంటి సంబంధం వద్దు, కానీ నేను నా క్రైస్తవత్వాన్ని, నా విశ్వాస జీవితాన్ని నేను సోలోగా, ఏకంగా నేను ఏకాకిగా నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తాను, సంఘంతో నాకు ఎటువంటి సంబంధం వద్దండి అని కొందరు ఆ రీతిగా అనుకుంటారు. లేకపోతే వారికి ఉండే ప్రశ్న ఏంటంటే, రక్షింపబడిన నేను, బాప్తిజం పొందిన నేను, టికెట్ వచ్చేసింది నాకు హెవెన్కి వెళ్ళడానికి, పరలోకానికి నాకు టికెట్ వచ్చేసింది, కాబట్టి ఇంకా సంఘంతో నాకు పని ఏంటి, సంఘానికి వెళ్తుంటే నాకేమొస్తుంది, అనవసరంగా నాకు టైం వేస్ట్ అయిపోతుంది. వాక్యం కోసం వెళ్ళేది, వాక్యం యూట్యూబ్లోనే బోల్డ్ వాక్యాలు ఉన్నాయి. ఈ పాస్టర్ది నచ్చకపోతే ఆ పాస్టర్, ఆ పాస్టర్ది నచ్చకపోతే ఆ పాస్టర్. నాకు వాక్యానికి ఏం కొదువు లేదు, కాబట్టి నాకు సంఘంతో పనేంటి అని కొందరు అనుకుంటారు. ఇంకొందరు అయితే అంటారు, యేసు ప్రభు వారు శిలువ మీద వేయబడినప్పుడు ఆయన పక్కనున్న ఒక దొంగ, ఆయన ఏ సంఘానికి వెళ్ళాడండి, ఆయన బాప్తిజం తీసుకున్నాడా, ఏ సంఘానికి వెళ్ళాడు, మరి ఈరోజు నువ్వు నాతో పరదైసులో ఉంటావు అని హెవెన్లో ఆయనకి కన్ఫర్మేషన్ దొరికేసింది కదా, అంటే చర్చికి వెళ్ళడం ఏమీ, లేకపోతే సంఘంలో ఒక పాలిభాగస్తుడిగా ఉండడం అంత అవసరం ఏమీ లేదు అన్నట్టు మాట్లాడతారు. కానీ టోటలీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఎందుకంటే ఆ యొక్క సిలువ వేయబడిన ఆ యొక్క దొంగకి ఇంకా జీవించే ఆస్కారం లేదు. కొద్ది గడియల్లో తన ప్రాణం కోల్పోతున్నాడు. కోల్పోతూ ఆయన మనోనేత్రాలు తెరవబడి ఈయనే రక్షకుడు అని తెలుసుకున్న, ఈయనే రాజునికి రాజు మెస్సయ్య అని తెలుసుకున్న ఆ యొక్క దొంగ, అయ్యా నీ రాజును నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు, ఈరోజే నువ్వు నాతో ఉంటావు అనేసి అన్నాడు. ఈరోజే నువ్వు నాతో ఉంటావు అంటే ఏంటి, ఆ దొంగని పరలోకంలో ఉన్న సంఘంలోకి ఆయన చేరుస్తున్నాడు. అక్కడ కూడా ఒక సంఘం ఉంది. సో పరలోకంలోకి వస్తే నేను హ్యాపీగా ఉంటాను, అక్కడ సంఘంతో పని లేదు అనుకోవకండి, అక్కడ ఇంకా పెద్ద సంఘం ఉంది. సో లెట్ us learn to start loving his church right now, here. ఇక్కడ ప్రేమించలేని ఆయన సంఘాన్ని పరలోకానికి వెళ్ళి ప్రేమించడం ఎలా నేర్చుకుంటాము? సో ఎవరైతే క్రీస్తును అంగీకరించారో, ఎస్ క్రీస్తు నా రక్షకుడు, నేను ఆయన వెంబడిస్తాను అని ఇష్టపడ్డారో, వారు దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడ్డారు, తోటి విశ్వాసులతో కూడా సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడ్డారు అని దాని అర్థం. ఇప్పుడు ఏ ఆజ్ఞలను అయితే దేవుడు ఇచ్చాడో, మీ దేవుణ్ణి మీరు పూర్ణంగా ప్రేమించండి, మీ సహోదరుని కూడా మీరు మీ వలె ప్రేమించండి, ఈ రెండు ఆజ్ఞల్ని ఎవరైతే గైకొనాలి అని ఇష్టపడ్డారో, ఈ రెండు ఆజ్ఞలే సంక్షిప్తంగా క్రైస్తవత్వము, మనం దేవుణ్ణి వెంబడించడంలో అని వారు తెలుసుకున్నారో, దేవునితో సహవాసము పొందిన వారై ఉంటారు. తోటి సహోదరునితో, లవ్ యువర్ నేబర్, ఆ యొక్క సహోదరునితో సహవాసం కలిగి ఉండాలనేసి ఇష్టపడతారు. 1 పేతురు 2:7-8 1 పేతురు 2వ అధ్యాయము 7-8 చదువుకున్నాం. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారైతే ఇల్లు కట్టువాడు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డు రాయి అయి అడ్డు బండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడేది. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా క్లియర్గా ఉంది. ఏమంటున్నాడంటే, ఎవరైతే ఇటువంటి సహవాసాన్ని ఇష్టపడుతున్నారో వారు క్రీస్తు అనే మూలరాయి మీద, కార్నర్ స్టోన్ యేసు ప్రభువుల వారు, ఫౌండేషన్ పునాది, అపోస్తలులు ప్రవక్తలు వేసిన యొక్క పునాది, వారి యొక్క బోధే కానివ్వండి, వారి యొక్క జీవిత సాక్ష్యమే కానివ్వండి, వారి జీవం, వారి మరణం అంతా కూడా ఈవేళ సంఘం కట్టబడిన పునాది.
దానిపైన మనము ఒక్కొక్కరం కూడా సజీవ రాళ్లగా ఆయన సంఘంగా మనం కట్టబడుచున్నాం. అయితే అవిధేయులైన వారంట ఈ యొక్క మూలరాయిని త్రోసివేసేసేవారుగా ఉన్నారంట. అవిధేయులు అంటే దేనికి అవిధేయత? వద్దు, ఈ దేవునితో నాకు ఎటువంటి సహవాసము వద్దు, నా పొరుగు వారితో కూడా నాకు సహవాసము వద్దు అని అవిధేయులైన వారు ఈ యొక్క కట్టడంలో, పరిశుద్ధమైన కట్టడంలో అమర్చబడడం ఇష్టపడరంట. అప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళకి తలకి మూలరాయి అవుతుంది. అడ్డుబండగా, తలకి మూలరాయి అవ్వవలసిన ఆ యొక్క రాయి వారికి అడ్డుబండగా మారుతుందంట. ఇట్ విల్ బికమ్ అ స్టంబ్లింగ్ బ్లాక్. స్టంబ్లింగ్ బ్లాక్ అంటే దాన్ని తగులుకొని పడి నెత్తిర కొట్టుకుంటారు. అంటే ఏ రాతినైతే ఒకవేళ వారు తృణీకరిస్తే ఆ రాయే వారు నాశనం అవడానికి వాళ్ళు ఎంచుకున్నట్టు. ఇది ఇంకొంచెం బాగా అర్థం అవ్వాలంటే, శిశువు పుట్టాడనుకోండి, జన్మించాడనుకోండి. శిశువు ఒక కుటుంబంలోకి జన్మిస్తాడు. చిన్న శిశువు అమ్మ నాన్న కుటుంబం యొక్క ప్రేమానురాగాలు ఆ యొక్క చిన్న శిశువుకి కావాలి, ప్రాపర్ ఎదుగుదల కావాలంటే. మరి ఆత్మీయమైన జన్మం కూడా అంతే కదా. మనం జన్మించినప్పుడు మనకు సహవాసం అవసరము, వాక్యం అవసరము, ప్రార్థన అవసరము, సహవాసం కూడా అంతే అవసరం మనం ప్రాపర్గా ఎదగాలి అంటే. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే, వివాహం అయిందనుకోండి. వివాహం అనేది ఎందుకు చేసుకుంటాము? మన స్పౌస్తో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని, కలిసి జీవించాలని, ఆ సహవాసం కలిగి ఉండాలని వివాహం అర్థం. లాంగ్ డిస్టెన్స్ మ్యారేజెస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు పెళ్లి చేసుకొని నువ్వెక్కడో ఆయన ఎక్కడో ఉండడానికి కాదు కదా. కానీ లాంగ్ డిస్టెన్స్ మ్యారేజెస్ అంటే కొన్నిసార్లు మనం సింగపూర్లో మనం ఉన్న పరిస్థితులు, సహోదరులు కొంతమంది ఫ్యామిలీ ఇండియాలో ఉంది, వారు ఇక్కడ పనిచేస్తున్నారు. సహోదరులు కూడా ఆ రీతిగానే ఫ్యామిలీ ఇండియాలో ఉంది, వారు ఇక్కడ పనిచేస్తున్నారు. వారి వీసాకి ఫ్యామిలీని తెచ్చుకునే వీలు లేదు కాబట్టి వారున్న పరిస్థితుల్లో ఆ రీతిగా వారు ఉన్నారు. బట్ వారు అది ఇష్టపూర్వకంగా అది చేయట్లేదు. దే వాంట్ టు బీ టుగెదర్. కుటుంబం అంతా ఒకే చోట ఉండాలని, భార్యాభర్తలు కలిసి ఉండాలి అనేసే వాళ్ళకి ఉంటుంది. ఇంకొన్ని లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఉంటాయి, మ్యారేజెస్ ఉంటాయి. అవి సెలబ్రిటీలు, ఏ ఆస్తి కోసమో లేకపోతే ఎవరు ధనం కోసమో చేసుకుంటారు పెళ్ళి. ఆమె ఎక్కడో ఆయన ఎక్కడో, కానీ వివాహం అయిందంటే ఎస్ వివాహం అయింది పేరుకి, కానీ ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలనే ఆ యొక్క డిజైర్, యొక్క ఆశ వారిలో లేదు. అలాగా క్రైస్తవత్వంలో కూడా నేను లాంగ్ డిస్టెన్స్ క్రిస్టియానిటీ పాటించవచ్చా అండి అంటే, క్రీస్తుని నేను నమ్ముకుంటాను కానీ అంత క్లోజ్నెస్ వద్దండి. ఆయన సంఘంలో పాలు పొందులు కావాల్సినంత క్లోజ్నెస్ నాకు వద్దండి. లాంగ్ డిస్టెన్స్ మేనేజ్ చేయొచ్చా అంటే, అది పెళ్లి చేసుకొని నా భార్యతో నా భర్తతో నాకు సంబంధం వద్దు అన్నట్టు అనమాట. అంటే మనకి బాగా అర్థం కావాలని చెప్తున్నా. నువ్వు పెళ్లి చేసుకున్నదే నీ భార్యతో నీ భర్తతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని, కలిసి జీవించాలి, కలిసి యొక్క జీవిత ప్రయాణం చేయాలి అని. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిందే యేసుక్రీస్తుతో కలిసి నడవాలని. మరి యేసుక్రీస్తు ఒంటరివాడు కాదే, ఆయనకు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబమే ఆయన సంఘం. ఆయన కుటుంబంలో నువ్వు చేర్చబడాలని కాదా నువ్వు ఆయన కోరుకున్నది? మరి ఇది కాకపోతే దేని గురించి కోరుకున్నావు ఆయన్ని? ఆయన ఏమి ఇచ్చేస్తాడు నీకని కోరుకున్నావు? అంటే ఆయన వద్దు కానీ ఇంకేదో కావాలా? ఒకసారి ఏమైందంటే, యేసు ప్రభు వారు పస్కా భోజనము భోజించడానికి తన యొక్క శిష్యులతో పాటు కూర్చున్నారని. కూర్చున్న ఆయన సడన్గా ఆ పంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రాన్ని పక్కన పెట్టి బేసిన్లో నీళ్లు తీసుకొని ఒక తువ్వాలను తీసుకొని తన నడుము కట్టుకొని తన యొక్క శిష్యుల పాదాలు కడగడము ఆరంభించారు. అయితే శిష్యులకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇదేంటి, మన
బోధకుడు మన కాళ్ళు కడగడం ఏంటి అని వాళ్ళు ఆ షాక్లో ఎవరేం మాట్లాడకుండా గమ్మునున్నారు. ఆయన ఒకరి పాదాలు ఒకరిది కడుగుతూ ఉన్నప్పుడు పేతురు దాకా వచ్చాడు. పేతురు దగ్గరికి వచ్చేటప్పటికి పేతురు తెలుసు కదా, ఏది కూడా దాచుకోకుండా టక్కున మాట్లాడేస్తాడు. ప్రభా, నా పాదాలు కడగడం ఏంటి నువ్వు? వద్దు ప్రభా, నా పాదాలు నువ్వు కడగొద్దు ప్రభా అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, యోహాను 13 యోహాను 13వ అధ్యాయము 9 నుంచి చదువుకుందాం. కాదండి, 6 నుంచి చదువుకుందాం. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. అండర్లైన్ చేసుకోండి. నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అంటూ ఆయన ఆ కార్యక్రమం ముగించి 14వ వచనంలో ఇలాగంటున్నాడు. యోహాను 13:14, కాబట్టి ప్రభువును బోధకుడును అయిన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. దెర్ ఇస్ నో ఆప్షన్. యు ఆట్ టు వాష్ వన్ అనదర్స్ ఫీట్. దీని యొక్క భావం ఏంటండి? సంఘంలో ఇప్పుడు మనం అందరం బేసిన్ అండ్ తువ్వాలు పట్టుకొని ఒకరి పాదాలు ఒకరు కడుక్కుందామా? అదా ప్రభు చెప్తున్నది. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే మనము యాకోబు పత్రిక 5:16కి వెళ్దాం. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు వారు పేతురుతో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, స్నానం చేసిన వాడు మరలా మొత్తానికే కడుక్క అవసరం లేదు, స్నానం చేస్తున్నావు కాబట్టి పాదాలకి అంటిన దుమ్ము ధూళి కడుక్కుంటే చాలు అని. మనందరికీ తెలిసిన విషయమే. స్నానం చేయుట అంటే రక్షణ పొందడము, ఆ తర్వాత పాదాలు కడుక్కొనుట అంటే రక్షింపబడిన విశ్వాసి పాపంలో పడతాడు. ఎందుకంటే శరీరం ధారి అయి ఉన్నాడు కాబట్టి ఆ శరీర క్రియల్ని జయించలేనప్పుడు, పడినప్పుడు తన పాదాలు కడుక్కోవాలి. అంటే తన పాపములు ఒప్పుకొని మరి ఒకసారి ప్రభు సన్నిధిలో ఆయన రక్తం చేత కడుగపడి ఆయన శుద్ధీకరింపబడాలి. యాకోబు 5:16, యాకోబు 5:16, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. చాలామంది మనము పేతురులాగా ఉంటాం. అమ్మో, నా పాదాలు ఇంకొకరు కడగడం ఏంటి, ఎక్స్పోజ్ అయిపోతా నేను, నా పాపాలు ఇంకొకరితో ఒప్పుకోవడం ఏంటి, నా ఈ రిలీజియస్ ఫసాడ్ లేకపోతే ఈ యొక్క భక్తి అనే ఈ యొక్క అవుట్వర్డ్ అపియరెన్స్ వెనకాల నా జీవితం ఎలా ఉంది అనేది నా తోటి సహోదరునికి తెలిస్తే కొంప మునుగుతుంది. అందుకోసము నేను పాదాలు పొరపాటున కూడా యేసుక్రీస్తుకి ఇవ్వను. కానీ యేసు ప్రభు వారు తనకిమ్మనట్లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కోండి, మీ పాపాలు నేను మొత్తానిగా కడిగేసాను, అయిపోయింది. ఇప్పుడు సంఘానికి వచ్చి మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కోండి. అందుకోసమే ఈ రోజుల్లో కొన్ని సంఘాలు ఏం చేస్తాయంటే, గుడ్ ఫ్రైడేకి ఒకరోజు ముందు వాళ్ళు నిజంగానే
పెద్దలు వాటర్ తీసుకొని బేసిన్లో నీళ్లు తీసుకొని టవల్ తీసుకొని పాదాలు కడిగే ఆచారము ఉంటుంది. యేసు ప్రభువారు దీని గురించి మాట్లాడలేదు. యేసు ప్రభువారు యాకోబు పత్రికలో ఉన్న విషయం గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఇమాజిన్, పాస్టర్ గారు వచ్చి సంఘస్థుల దగ్గర పాదాలు కడగడానికి ఆయన పాదాలు ఇస్తుంటే ఎలాగుంటుంది? పాదాలు అంటే నేను చెప్పేది ఫిజికల్ పాదాలు కాదు. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నేను మీ పాస్టర్ గారినే, కానీ ఈ విషయంలో నేను పోరాటం కలిగి ఉన్నాను. ఈ విషయంలో నా జీవితంలో నేను ఈ బలహీనత కలిగి ఉన్నాను, కాబట్టి నా గురించి ప్రేయర్ చేయండి అంటే సంఘం అంతా ఏకీభవించి ఆయన గురించి ప్రేయర్ చేసి ఆయనని అప్లిఫ్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? అలాగే సంఘస్థులు కూడా పాస్టర్ గారి దగ్గరకో లేకపోతే ఇతర తోటి విశ్వాసం దగ్గరికి వచ్చి ఈ విషయంలో నేను నిలకడగా ఉండలేకపోతున్నాను, ఈ విషయంలో పాపంలో పడిపోతున్నాను, నా గురించి మీరు ప్రార్థన చేయండి అని వారు ప్రార్థనలో ఏకీభవించినప్పుడు స్వస్థతను పొందుతారంట. ఆత్మీయ స్వస్థతను పొందుతారు, శారీరక స్వస్థతను కూడా పొందుతారు. ఇందు నిమిత్తము మీరు సంఘంలో అమర్చబడాలి అంటారు. సోలోగా ఉంటే ఏమవుతుంది? అలాగా పాపంలో కూరుకుపోతూ ఉంటావు. ఎందుకు? నిన్ను సరిచేసే వాళ్ళు ఎవరున్నారు? నీకు బోధించే వాళ్ళు ఎవరున్నారు? నిన్ను కరెక్ట్ చేసే వాళ్ళు, ప్రేమతో నిన్ను యేసు ప్రభు వైపు ఆకర్షించే వాళ్ళు ఎవరున్నారు? కానీ కొందరు ఇలా బాగుపడడం ఇష్టపడరు. అందుకోసము వారి పాపాల్లో వాడు చెడిపోతారు. కయీను హేబెల్ని హత్య చేసినప్పుడు ప్రభువారు వచ్చారు. ఎక్కడ నీ సహోదరుడు ఎక్కడ అంటే, నన్ను అడుగుతున్నావు, నేనేమన్నా వాడికి కావలి వాడినా అని బ్యాక్ ఆన్సర్ చేసి ప్రభువునే ధిక్కరించి ఆ తర్వాత ఏమైపోయాడండి? జీవితం నాశనం అయిపోయింది. ప్రభు యొక్క కర్స్కి పాలయ్యాడు. ఆ తర్వాత దేశదిమ్మరైపోయాడు. సంఘంలో, సహవాసంలో, కుటుంబం అనే సహవాసము కోల్పోయి దేశదిమ్మరైపోయాడు. ఒక పిచ్చివాడిలా బయట తిరుగుతున్నాడు. హీ లాస్ట్ ఇట్. సంఘములో నువ్వు అమర్చబడలేదా? కయీనులాగా నీ పరిస్థితి అయిపోతుందేమో. జాగ్రత్త సుమి. యోహాను సువార్త 3:20-21. యోహాను 3:20-21. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవి అని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకి వచ్చును. ఇక్కడ ఇద్దరు రకాల మనుషులు ఉంటారంట. దుష్కార్యములు చేసేవాడు ఎక్కడ ఎక్స్పోజ్ అవుతాడో, వెలుగులోకి వస్తే ఎక్కడ బయటపడిపోతాడో, డయాబాలికల్ లైఫ్స్ జీవించేవారు. అంటే అందరికీ కనిపించే ఒక జీవితం, తెర వెనకాల ఉండే ఒక జీవితం జీవించే వాళ్ళు వెలుగులోనికి రారంట. వెలుగు ఎక్కడుంది? వెలుగు ఎవరు? యేసు ప్రభువే వెలుగు. కాబట్టి ఆయన కట్టడము, ఆయన దేవాలయం, ఆయన శరీరం కూడా వెలుగై ఉన్నది. ఇది వాళ్ళ చీకటి కార్యాలు మేనిఫెస్ట్ అవ్వకూడదని వారు రారంట. అయితే సత్య ప్రవర్తనుడైతే, సత్యాన్ని ప్రేమించి దాన్ని అనుసరించేవాడైతే, తన కార్యాలు నిజమైనవో, నిజంగా సత్యమైనవో చెడ్డవో అని టెస్ట్ చేసుకోవడానికి వస్తాడంట సంఘానికి. చేసుకొని అరే ఈ విషయం బాలేదు అన్నప్పుడు ప్రభు దగ్గర మొరపెడుతూ, పెద్దల యొక్క సహాయం కోరుకుంటూ, పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ ఆ చీకటి క్రియల నుంచి విడుదల నొందుతూ ఇంకా పరిశుద్ధతలోనికి ఆయన అమర్చబడతాడు. చాలామంది ఈ యొక్క సంఘానికి రాకుండా ఉండే కారణం, ఇష్టపడకుండా ఉండే కారణం ఇదొకటని. రోమీయులకు రాసిన పత్రిక 15:1-3. రోమా 15:1-3. అక్కడ పౌలు ఏం చెప్తున్నాడండి? కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను.
క్రీస్తు కూడా నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనను ఆదరణము వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేక భావం కలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఏమంటున్నాడు? మీరు ఒకరి పట్ల ఒకరు బద్దులై ఉండండి, రెస్పాన్సిబుల్ అయి ఉండండి. అంటే నేను నీకు రెస్పాన్సిబుల్, నువ్వు నాకు రెస్పాన్సిబుల్ అనే మెంటాలిటీ కలిగి ఉండండి. నేను వాడికి కావలి వాడనా అని కయ్యిన్లాగా ప్రశ్నించకుండా ఇప్పుడైనా మీరు ఎరగండి, ఎస్ నేను నా సహోదరికి కావలిని, నా సహోదరునికి కావలివాడిని అని గ్రహించి అలాగా మీరు ఉండండి. ఓర్పు కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి, ఒకరికొకరు ఆదరణగా మీరు ఉండండి అని. ఒకసారి నేను ఒక విషయంలో నేను చాలా బాధ కలిగి ఉన్నాను. అంటే కోపం వస్తూ ఉంది, నాకు ఎందుకు ఇట్లాంటి పరిస్థితి, నాకు ఇది నచ్చట్లేదు అని నేను పోరాడుతూ ఉన్న టైంలో ప్రభుతో అంటున్నది, ఎందుకు ప్రభు ఇది పదే పదే నాకు ఇదే సంభవిస్తుందని నేను పోరాడుతున్న టైంలో, అదే టైంలో నా యొక్క ఆత్మీయ స్నేహితురాలు ఫోన్ చేసి కరెక్ట్గా నేను ఏ విషయంలో నేను పోరాడుతున్నానో ఆమె అదే విషయం నాతో చెప్పి, సహోదరి నేను ఈ విషయంలో పోరాడుతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది, దీనికి ఏంటి పరిష్కారం చెప్తావా అని తన ఫోన్ చేసినప్పుడు, అయ్యో ప్రభువా నీ కార్యాలు ఎంత అమూల్యమైనవి. అప్పుడు నేను సహోదరితో చెప్పాను, అమ్మా నువ్వు ఫోన్ చేసే టైంకి నేను ఇదే విషయంలో నలుగుతున్నా, నీకు పరిష్కారం చెప్పేదానికి నా దగ్గర జవాబు లేదు, ఉంటే కనుక నేను కూడా ఈ పోరాడతాను. బట్ ఐఎమ్ గ్లాడ్ యూ కాల్ మీ. మనం ఇద్దరము కూడా దేవుణ్ణి మొరపెడదాం. ఇంకెక్కడ ఆన్సర్ లేకపోతే ఏం చేస్తాము? ఆయన పాదాలు పట్టుకొని ఏడవడం తప్పించి నీకు నాకు వేరే మార్గము లేదు. నువ్వు నా గురించి ప్రార్థన చేయి, నేను నీ గురించి ప్రార్థన చేస్తాను. మనం ఇంకొంచెం ఓర్పు సహనం కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత ప్రార్థించుకున్నామండి. నెక్స్ట్ మార్నింగ్ తన నుంచి టెక్స్ట్ మెసేజ్, యువర్ ప్రేయర్స్ ఆర్ వర్కింగ్, థ్యాంక్స్ ఫర్ ప్రేయింగ్ ఫర్ మీ. వాట్ అ ప్రివిలేజ్. మనం ఇటువంటి ఆత్మీయ సంబంధుల్ని కలిగి ఉండాలి. అందు నిమిత్తము ఈ యొక్క సంఘాన్ని సజీవ రాళ్లతో ఆయన అమరుస్తున్నాడు. అంతేగాని నేను సంఘానికి వస్తే ఆ సిస్టర్ ఇలా అంది, ఆ బ్రదర్ అలా అన్నాడు, ఎంతసేపు నన్ను నేను మాట్లాడిపించుకోవడానికేనైనా నేను సంఘానికి వచ్చేది, నేను అంటున్నట్టుగా ఉంటాను సంఘానికి, అమ్మో లోకానికి నేను క్రైస్తవునని తెలిస్తే అది వేరే రకంగా ఉంటుంది. పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పవా లోకానికి ఈయన నా భార్య, ఈయన నా భర్త అని? సూట్ కేసులో పెట్టుకుంటావేంటి? కాదు కదా. యూ ప్రొక్లెయిమ్ టు ద హోల్ వరల్డ్, ఐ బిలాంగ్ టు హిమ్, ఐ బిలాంగ్ టు హర్. మరి రక్షణ పొందిన నీవు లోకానికి నేను క్రీస్తుకి చెందిన దానిని, క్రీస్తుకి చెందిన వాడిని చెప్పుకోవడానికి సిగ్గేంటి? నేను సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఇది టీసీజీసీయా, జిఎల్సీసీయా, లేకపోతే గ్రేస్ అసెంబ్లీయా, లోదరన్నా, పెంటికాస్టా, బ్యాప్టిస్టా, ఇది కాదండి నేను మాట్లాడేది. నేను మాట్లాడేది క్రీస్తు యొక్క శరీరమైన సర్వంత ద యూనివర్సల్ చర్చ్. ప్రతి విశ్వాసి, యేసు క్రీస్తు రక్తం చేత కడిగబడిన పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి విశ్వాసి ఏ సంఘంలో అయితే చేర్చబడుతున్నాడో ఆ యొక్క సంఘం గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ దిస్. సంఘం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకటి, దేవునితో కోల్పోయిన సహవాసము, తోటి మానవునితో కోల్పోయిన సహవాసము మనం తిరిగి ఈ యొక్క సజీవమైన సంఘంలో మాత్రమే పొందుకోగలం. దేవుడు సమాజమై ఉన్నాడు, మనల్ని కూడా సామాజికముగా ఆయన సృష్టించాడు. కాబట్టి మనం సమాజంలో ఉంటేనే జీవిస్తాము, సమాజంలో లేకపోతే మనము నాశనం అయిపోతాం. కాబట్టి సంఘం అనేది ఇంపార్టెంట్. నీవు నేను
శుద్ధీకరింపబడడానికి, ఆయన స్వారూప్యంలో మార్చబడడానికి, పరిశుద్ధతలోనికి రావడానికి సంఘం అనేది మనకి ప్రాముఖ్యం. మూడవదిగా యేసు ప్రభు పేతురుతో అన్నమాట, నేను నీ కాళ్ళు కడగకపోతే నీకు నాతో పాలు లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, యు హ్యావ్ నో పార్ట్ విత్ జీసస్. ఎందుకంటే యేసు ప్రభుని తన శరీరాన్ని విభజించలేము. యు కాంట్ సెపరేట్ దిస్ టూ. యేసు ప్రభులో నువ్వు ఉండాలనుకుంటే ఆయన శరీరంలో ఒక భాగంగా నువ్వు ఉండవలసిందే, లేకపోతే ఆయనతో పాలు లేదు అని ఆయన వాక్యం చెప్తుంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, అమూల్యమైన మీ యొక్క రక్తంచే వధువైన మీ యొక్క సంఘాన్ని మీరు తిరిగి కొనుక్కొని ప్రభా మీ శరీరంలో అమర్చబడుచున్న మా అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఇంత విలువైన భాగ్యాన్ని ప్రభా మేము సరిగా అర్థం చేసుకోకుండా, లేకపోతే మా పాపములు బట్టి మీ యొక్క శరీరంలో అమర్చబడకుండా, కయీనులాగా నా తండ్రి శాపగ్రస్తులం కాకుండా మా రక్షణని మేము కోల్పోకున్నట్లు సహాయం దయచేసి మీ యొక్క శరీరంలో మమ్మల్ని అమర్చమని, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, పొరుగువానితో అన్యోన్య సహవాసం మాకు నేర్పించమని, తద్వారా మీరు మహిమ పొందమని నా ప్రభు నా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.